శ్రీ గురుభ్యో నమః. ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు తులజాపురి వినోద్, ఇండియన్ యోగా థెరపిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ని, ఆదియోగి పరమేశ్వర యోగా ఫౌండర్ని. ఈరోజు మనం వచ్చేసినటువంటి సమస్య టాపిక్ వచ్చేసి మనకు షోల్డర్ పెయిన్. సో మనకు ఈ షోల్డర్ పెయిన్స్, భుజపు నొప్పులు ఎందుకు వస్తాయి, స్కంద చలనం ఈ సంబంధించినటువంటి వ్యాయామాలు ఈరోజు మనం పూర్తిగా నేర్చుకుందాం. కొన్ని ఆసనాలు, ప్రాణాయామం మనం అభ్యాసం చేద్దాం. ఓకేనా? అయితే ఈ భుజపు నొప్పులు రావడానికి గల కారణాలు ఏంటంటే, ఎక్కువ అధికంగా మనం ఏదో ఒక బరువును మోయడము, లేదా పైన పట్టుకొని చేయడము, లేదా బాగా వర్క్ చేయడం, లేదా మనం చేతులతోనే బాగా వర్క్ చేయడం ద్వారా మనకు ఈ షోల్డర్స్ ఈ పెయిన్స్ రావడం జరుగుతుంటాయి. అయితే షోల్డర్ భుజపు సంబంధించినటువంటి నొప్పులు వస్తాయి. లేదంటే బరువు ఎక్కువ హమాలి చేసేటప్పుడు కానీ, ఇంకేదన్నా బరువు మోసినప్పుడు కానీ కూడా ఈ పెయిన్ వస్తుంది. లేకపోతే ఏం పని చేయకుంటే కూడా మనకు పెయిన్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అంటే కొంచెం యాక్టివ్గా ఉండాలి, హైపర్గా, అంటే ఎక్కువ పని అవుతే మనకు భుజపు నొప్పులు వస్తాయి, ఏం పని లేకున్నా నొప్పులు వస్తాయి. కాబట్టి మినిమం ఎక్సర్సైజ్ లాంటి వ్యాయామం లాంటివి చేయవలసినటువంటి వ్యాయామాలు ఏంటి, ఈ భుజపు నొప్పులు దానికి ఏమేమి చేయాలో ఈరోజు మనం నేర్చుకుందాం. ఓకేనా? ఫస్ట్ మనం డ్రైవింగ్ చేస్తాం కాబట్టి మనకు చాలామందికి భుజపు నొప్పులు రావడానికి గల మొదటి కారణంలో కూడా మనం చెప్పుకోవాల్సినటువంటిది డ్రైవింగ్ కూడా అనుకోవచ్చు. బాగా వర్క్ చేసేటువంటి వాళ్ళు, డ్రైవింగ్ ఉన్నటువంటి పర్సన్స్ కూడా మనకు డ్రైవ్ చేస్తుంటారు. స్కూటర్స్ కానీ, మోటార్స్ కానీ, బైక్స్ కానీ, కార్లు కానీ నడిపించినప్పుడు కానీ ఈ నొప్పులు వస్తాయి. కాబట్టి దానికి మనం విరామం తీసుకోవడానికి, అంటే దాన్ని విశ్రాంతి తీసుకోవడానికి మనం చేయాల్సినటువంటి ఆసనాస్ ఏంటి, ఎక్సర్సైజ్ ఏంటో ఈరోజు మనం నేర్చుకుందాం. ముఖ్యంగా ఇప్పుడు అందరూ డ్రైవింగ్ ఇలాగే చేస్తుంటారు కదా. సో అప్పుడప్పుడు ఇలా కూడా చేస్తుంటారు. సో మనకి ఇలా చేయడం ద్వారా మనకు వస్తుంది. సో మనం ఏం చేయాలంటే, కొద్దిగా ఈ రెండు చేతుల్ని పూర్తిగా ఇలా పట్టేసి ఇలా చేయాలి. ఇలా చేసి ఇలా డ్రైవ్ చేయాలి. చూడండి, చాలా సింపుల్ టెక్నిక్ ఇది. ఇలా ఈ ఎక్సర్సైజ్ చేయండి. తర్వాత ముందుకి వెనక్కి చూడండి. అప్పుడప్పుడు మనకు ఎప్పుడన్నా బాగా ఈ షోల్డర్స్ పెయిన్ వచ్చినప్పుడు చేయాల్సిందే ఈ విధంగా. తర్వాత రౌండ్, కొద్దిగా కుడివైపు కొద్దిగా రౌండ్ చేయొచ్చు. తర్వాత రివర్స్, స్కంద చలనం. తర్వాత ట్విస్టింగ్, కొద్దిగా ట్విస్టింగ్. తర్వాత ఈ విధంగా కూడా చేసుకోవచ్చు. తర్వాత రౌండ్, ఈ షోల్డర్, రివర్స్, తర్వాత పైకి కిందికి, ఈ విధంగా. ఇప్పుడు కొంచెం పైకి, తర్వాత క్లోజ్ అండ్ ఓపెన్, ఇలా. తర్వాత కొద్దిగా, తర్వాత ఈ విధంగా. తర్వాత కుడివైపు, బెడం వైపు. తర్వాత ఈ విధంగా అభ్యాసం చేయాలి. కొంచెం షోల్డర్స్, ఇంకా భుజపు సంబంధించినప్పుడు కొద్దిగా లూజింగ్ ఎక్సర్సైజ్. రౌండ్, రివర్స్, ఈ విధంగా. ఓకేనా? ఇప్పుడు కొంచెం ట్విస్టింగ్, కొద్దిగా ట్విస్టింగ్ చేయాలి. తర్వాత సేమ్ మనకు పూర్తిగా ఉష్ట్రాసన్ అభ్యాసం చేస్తున్నప్పుడు ఖచ్చితంగా ఉష్ట్రాసన చేయాలి. ఈ షోల్డర్స్ని ఇలా పెట్టేసి, తర్వాత రెండు కాళ్ళు జత చేస్తూ చెస్ట్ని పూర్తిగా వెడల్పు చేస్తే మనకు అధికమైనటువంటి లాభాలు. తర్వాత భుజంగాసనలో ఈ సెకండ్ వేరియేషన్ రావాలి. ఫస్ట్ వేరియేషన్ ఇది వచ్చేసిన తర్వాత సెకండ్ వేరియేషన్ రా, తర్వాత థర్డ్ వేరియేషన్ కూడా, తర్వాత ఫోర్త్ వేరియేషన్ కూడా. తర్వాత కొద్దిగా తిరియక భుజంగాసన ఈ విధంగా అభ్యాసం చేయాలి. తర్వాత పూర్తి వెనక్కి పెట్టుకోవాలి. ఈ రెండు చేతులు వెనక్కి పెట్టుకొని పైకి లేపాలి. చెస్ట్ ఆఫ్, డౌన్, ఇన్, డౌన్. తర్వాత ఒకటి పైకి, ఒకటి కిందకి. తర్వాత చేంజ్. తర్వాత ముందుకి ఓన్లీ చేతులు మాత్రం పైకి ఎత్తాలి, కాలు ఎత్తకూడదు. ఈ విధంగా చేయాలి. ఓకేనా? తర్వాత
కొద్దిగా మనం ఈ వైపు ఇట్లా తీసుకోవాలి. కృష్ణ భగవాన్ ఆసన్ లేదా అనంతాసన్ కూడా తీసుకోవచ్చు మనం ఈ విధంగా. తర్వాత చేంజ్. ఒకవేళ ఇలా పెట్టుకుంటే కూడా పెయిన్ వస్తుందంటే మనం నార్మల్గా ఇలా కూడా చేసుకోవచ్చు, లేదంటే ఇలా పెట్టుకుని కూడా మనం అభ్యాసం చేసుకోవచ్చు. ఇలా ఈ విధంగా. ఓకేనా. తర్వాత ఇట్లా పడుకొని సేతుబంధాసన్, కందరాసన్, బ్రిడ్జ్ పోజ్ ఈ విధంగా అభ్యాసం చేయాలి. ఈ విధంగా అప్పుడు షోల్డర్స్ పైన వచ్చేటట్లు. తర్వాత పట్టుకొని ఒకసారి మీకు ఇంకొకసారి చూపిస్తాను, మీకు క్లియర్గా కనిపించడానికి. ఈ విధంగా తర్వాత ఈ విధంగా గురించి అభ్యాసం చేసుకోవచ్చు. ఈ విధంగా కూడా చేసుకోవచ్చు. తర్వాత కొద్దిగా ఇంకొంచెం ఎఫెక్ట్ కావాలంటే ఈ విధంగా కూడా అభ్యాసం మనం చేసుకోవచ్చు. ఓకేనా. తర్వాత కొద్దిగా పావన ముక్తాసనంలో డౌన్ ఈ విధంగా చేయాలి. ఈ విధంగా కుడివైపు, తర్వాత కుడివైపు ఎడమ వైపు చేస్తే సరిపోతుంది. ఓకే. తర్వాత ఇలా పట్టేసుకోవాలి. ఇలా పట్టుకొని పూర్తిగా తర్వాత మనం హలాసన అభ్యాసం చేసుకోవచ్చు. ఈ చేతుల్ని ఇలా పెట్టేసుకోవాలి. అభ్యాసం చేసుకుంటున్నప్పుడు ఈ విధంగా అంటే ఈ విధంగా కూడా వచ్చేస్తుంది. ఈ విధంగా. ఓకే. ఇట్లా చేస్తూ ఉండాలి. ఈ విధంగా అభ్యాసం చేయాలి. క్లియర్గా మనకి సమస్య నుంచి బయటపడేటువంటి ఒక విషయం. ఓకే. ఇప్పుడు మనం ప్రాణాయామం నేర్చుకుందాం. ఫస్ట్ సూర్యభేదన, ఉజ్జయిని, సీత సరిపోతుంది. సూర్యభేదన ప్రాణాయామం అండ్ చంద్రభేదన ప్రాణాయామం, సూర్యానులోమ ప్రాణాయామం అండ్ చంద్రానులోమ ప్రాణాయామం మనం అభ్యాసం చేసుకోవచ్చు. ఫస్ట్ రైట్ ఇన్హేల్, లెఫ్ట్ ఎక్సేల్. ఇది ఒక ప్రాసెస్. రైట్ ఇన్హేల్, లెఫ్ట్ ఎక్సేల్. కుడి నాసికందర శ్వాసను తీసుకోవాలి, మెడమ నాసికందర శ్వాసను వదలడం. రైట్ ఇన్హేల్, లెఫ్ట్ ఎక్సేల్. సూర్యభేది ప్రాణాయామం. సూర్య అనులోమ. రైట్ ఇన్హేల్, లాక్ అండ్ హోల్డ్, రైట్ ఎక్సేల్. రైట్ ఇన్హేల్, రైట్ ఎక్సేల్. రైట్ ఇన్హేల్, రైట్ ఎక్సేల్. ఓకేనా. తర్వాత చంద్ర అనులోమ, చంద్ర భేదన. ఫస్ట్ చంద్ర భేదన, లెఫ్ట్ ఇన్హేల్, రైట్ ఎక్సేల్. లెఫ్ట్ ఇన్హేల్, రైట్ ఎక్సేల్. ఎడమ నాసికందర శ్వాసను తీసుకోవాలి, కుడి నాసికందర శ్వాసను వదిలేయాలి. ఎడమ నాసికందర శ్వాసను తీసుకోవాలి, కుడి నాసికందర శ్వాసను వదిలేయాలి. తర్వాత చంద్రానులోమ. లెఫ్ట్ ఇన్హేల్, లెఫ్ట్ ఎక్సేల్. లెఫ్ట్ ఇన్హేల్, లెఫ్ట్ ఎక్సేల్. తర్వాత కుంభక స్థితి కూడా. లెఫ్ట్ ఇన్హేల్, లాక్ అండ్ హోల్డ్, లెఫ్ట్ ఎక్సేల్. లెఫ్ట్ ఇన్హేల్, లాక్ అండ్ హోల్డ్, రైట్ ఎక్సేల్. ఈ విధంగా చంద్రానులోమ చేయొచ్చు, చంద్ర భేదన ప్రాణించు. తర్వాత అనులోమ విలోమ ప్రాణించదు, నాడి శోధన. లెఫ్ట్ ఇన్హేల్, రైట్ ఎక్సేల్. రైట్ ఇన్హేల్, లెఫ్ట్ ఎక్సేల్. లెఫ్ట్ ఇన్హేల్, రైట్ ఎక్సేల్. రైట్ ఇన్హేల్, లెఫ్ట్ ఎక్సేల్. ఈ విధంగా మనం అభ్యాసం చేయొచ్చు. చూసారు కదా, ఒక్కటే మనం నాస్ట్రల్ని క్లీన్ చేసుకోవడం, నాడి వ్యవస్థని క్లీన్ చేసుకోవడం, నాడుల నుంచి వచ్చినటువంటి భుజపు సమస్యలు ఏదైతే నర్వస్ సిస్టమ్ ఒకవేళ వీక్నెస్ అయితే మనం ఈ విధంగా అభ్యాసం చేస్తే ఈడా పింగళ సుషుమ్న నాడి యాక్టివ్ అయిపోయి మనలో ఉన్నటువంటి కొద్దిగా మర్జన చేసుకోవాలి, మసాజ్ చేసుకోవాలి. మసాజ్ చేసుకుంటే అద్భుతమైనటువంటి మసాజ్ థెరపిస్టులు మన దగ్గర ఉన్నారు కాబట్టి చాలా రకాలైనటువంటి మట్ బాత్ థెరపీ, మసాజ్ థెరపీ, స్కీమ్ బాత్ థెరపీ, తర్వాత వాటర్ థెరపీ, చాలా రకాలైనటువంటి థెరపీలు మనం అవలంబిస్తున్నాం కాబట్టి దానిలో ఉన్నటువంటి మసాజ్ టెక్నిక్స్ ఏవైతే ఉన్నాయో అది చాలా క్రమబద్ధంగా అంటే శరీరతత్వానికి ఎటువంటి మసాజ్ కావాలో అటువంటి మసాజ్ మనం చేయడం జరుగుతుంది. కాబట్టి మసాజ్ థెరపీ కూడా మీరు చేసుకోవచ్చు. కింద ఉన్నటువంటి నంబర్ని సంప్రదించి మసాజ్ బ్యాక్ పెయిన్ కానీ, నెక్ పెయిన్ కానీ, షోల్డర్ పెయిన్ కానీ, ఎటువంటి పెయిన్స్ ఉన్నప్పుడు కానీ, ఆ జాయింట్ పెయిన్స్ ఉన్నప్పుడు కానీ మనం మసాజ్ చేసుకోవచ్చు. మాకు సంప్రదించండి, మీకు అందుబాటులో ఎప్పుడు ఉంటాం హైదరాబాద్లో. తర్వాత మరో అంశంతో మీ ముందు ఉంటాను. అంతవరకు సెలవు. ఓం నమస్తే.